Praise the Lord. Hallelujah. God is good all the time. మీకు ఈ పాట తెలుసా? యేసు దేవుడు మంచివాడు, యేసు నల్లవర్ రొంబ నల్లవర్, యేసు అచ్చా హే బహుత్ హీ అచ్చా హే. అలాగే ఇంకా ఏ లాంగ్వేజ్లో చెప్పుకున్నా జీసస్ ఇస్ గుడ్. ఆయన మంచివాడు. ఎలా మంచివాడు అంటే ఆయన చేసినంత మంచిది. ఏంటి మంచిది అంటే మీరు ఆదికాండము 1వ అధ్యాయం చదివితే ఆయన చేసిన క్రియేషన్ అంతట్లో చూస్తే సన్ కానీ, మూన్ కానీ, ఎర్త్ కానీ, స్టార్స్ కానీ మొత్తం అన్నీ మంచివి 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 అన్నాడు. సో హీఈస్ ఆల్వేస్ గుడ్. ఈ డన్ ఎవ్రీథింగ్ గుడ్ అంటే ఆయన మంచి చేస్తాడు. అదే దేవుని లక్షణాలు మనం కరెక్ట్గా మార్క్స్ వార్తలో 7వ అధ్యాయంలో 37వ వచనంలో ఇలా ఉంది. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు విన్నట్లుగాను, మోగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేది. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసయ్య గురించి. యేసయ్య అంట సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. ఆయన చేసింది ఏది వ్యర్థంగా పోదండి. ఆయన వాక్యం కూడా వ్యర్థంగా పోదండి. ఆయన వాక్యము ఒక్కసారి వెల్లడైందంటే వాక్యం వెల్లడితోనే వెలుగు కలుగును అన్నది. ఆ వాక్యము వచ్చి కార్యం చేసుకొని ఎవరికైతే అవసరమో వారికి తడుతూ ఉంటుంది. యేసయ్య మీ సమస్యను తీర్చగలడు. యేసయ్య మీకు బాగు చేస్తాడు, మంచి చేస్తాడు. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో ఎవరైనా యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అక్కడ చూస్తే చెవిటివారు విన్నట్లుగా, మూగవారు మాట్లాడినట్లుగా ఎవరు చేయలేరండి. డాక్టర్స్ కూడా అసాధ్యం ఇది. దేవుడు అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు అని గుర్తెరగండి. అక్కడ మనం ఆదికాండంలో కానీ ఆ యొక్క పాత నిబంధనలో చూసినట్టయితే దేవుడు చేసినవన్నీ అత్యద్భుతాలే, ఆశ్చర్యమైనవే, ఎవరు చేయలేనివి. ఎవరు చేయగలరు ఎత్తని? ఎవరు ఈ యొక్క భూమిని సృష్టించగలరు? ఎవరు ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అన్నింటినీ ఒక పద్ధతిలో పెట్టగలరు, ఒక క్రమంలో పెట్టగలరు? ఋతువుల్ని కానీ మొత్తం అన్ని పక్కాగా చక్కగా దేవుడు చేస్తున్నాడు. ఆయన మంచివాడు. ఆయన గురించి నెగిటివ్ థాట్ అంటే వ్యతిరేక భావం తీసివేసుకోండి. యేసయ్య చాలా మంచివాడు. యేసయ్య మీద చాలా మంది నెగిటివ్ ఏమంటారు వ్యతిరేకమైన భావాలు కలిగి ఉన్నారు. అలాంటి వారికి నేను చెప్తాను, యేసయ్య మంచివాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నమ్ముతారా? ఒకవేళ మీరు యేసయ్య మీద కోపం లేకపోతే యెహోవా దేవుడి మీద కోపం పెట్టుకొని ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఈరోజు క్షమాపణ అడగండి. యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు బాగు చేస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. మహాపరిశుద్ధ జీవం గల తండ్రి, కృపగల దేవా, నువ్వు సమస్తము బాగు చేసేవాడు, అందరినీ బాగు చేస్తావు. అక్కడ పాత్రలను చూస్తే అన్ని మంచిది మంచిది మంచివన్నీ చేసిన వాడివి. ఈ కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభువారిగా వచ్చి ఆ యొక్క నరరూపధారిగా వచ్చి అందరికీ బాగు చేయడము, అందరినీ మంచి చేయడము, అన్ని బాగు చేసి అంతా మంచిగా చేయడము చూస్తున్నామయ్యా. ఎవరైతే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే అవసరంలో ఉన్నారో వారిని బాగు చేసి మరలా నీ నామానికి మహిమ తెచ్చుకొని నీవే దేవుడు అని నిరూపించి నాయన వారి హృదయంలో నమ్మిక కలుగ చేయమని, విశ్వాసము దయచేయమని, అందరినీ రాజ్యవాసులుగా చేసుకోమని, ఎవరైతే మారుమనసు లేకుండా ఎవరైతే నీకు వ్యతిరేకంగా నీ మీద దోషణ మాట్లాడారో అలాంటి వారి పశ్చాత్తాపడడానికి నువ్వు దేవుడు మంచి దేవుడు అని తెలుసుకొని నీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సాయం చేయమని యేసు నామములో అడిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.